బీసీలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ప్రధాని మోదీ కులంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కులగణన సరిగా జరగలేదని అన్నారు. బీసీల్లో ఇతరులను కలిపారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమేనన్న పురంధేశ్వరి బడ్జెట్ కేటాయింపుల్లో ప్రతి రాష్ట్రానికి న్యాయం చేశామని తెలిపారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకోలేదు. వారు విడిగా ఒక కార్యక్రమాన్ని నడిపారు. మరి హాస్పిటల్స్ కి సరి అయినటువంటి బిల్లులు కూడా అందించినటువంటి సందర్భంలో అవి కూడా కొనసాగటం లేదు. బీసీ కుల గణన మేము చేస్తున్నాము అని చెప్తున్నారు. కానీ ఇది ఎంతవరకు స్వచ్ఛంగా చేశారు అనేటువంటి విషయం, అంటే నిజాయితీతో చేశారు అనేటువంటి విషయానికి వస్తే అది ప్రశ్నార్థకం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు దానికి అర్థం ఏంటో చెప్పాలి. లీగలీ కన్వర్టెడ్ అనేటువంటి పదాన్ని వాడి ఒక రకంగా చెప్పాలంటే బీసీ కులాల్లో ఉన్నటువంటి వారిని ఆయన అవమానపరిచారని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నటువంటి విషయం. 2 లక్షల రూపాయల ఇన్కమ్ ఉన్నటువంటి వారందరికీ కూడా ఇవాళ ఈ ఇన్కమ్ ట్యాక్స్ నుండి వెసులుబాటు కల్పిస్తున్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. బిడ్డలందరూ సమానమే. ఏ రాష్ట్ర అవసరాన్ని బట్టి వారికి కేటాయింపులు జరుగుతూ ఉంటాయి. అది ప్రభుత్వాలు చూసుకునేటువంటి విషయం అండి. కృష్ణా ట్రిబ్యునల్ ఉంది, ట్రిబ్యునల్లో వాళ్ళు